హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పనులు వాళ్ళు పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ తపన్నా అండ్ ఐలాండ్ మూవీస్ అనమాట. సో ఈ 2 మూవీస్ మీకు కావాలనుకుంటే క్రేజీ ఆఫర్ అనేది తీసుకొచ్చాను. సో ఆఫర్ ఏంటిదంటే మీకు 2 మూవీస్ కలిపి కేవలం 50 రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో మీకు 2 మూవీస్ లింక్స్ అనేది సెండ్ చేస్తారు. సో ఎలా కాంటాక్ట్ అవ్వాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియో కింద కామెంట్ బాక్స్ ఒక లింక్ అనేది పెంచేసి పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేయమని డైరెక్ట్ వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే ఇవ్వచ్చు. డైరెక్ట్ మీరు వెళ్ళి వాళ్ళకైతే మెసేజ్ చేయొచ్చు. సో మాకు ఈ 2 మూవీస్ కావాలని వాళ్ళకైతే మెసేజ్ చేస్తే జస్ట్ వాళ్ళు ఒక స్కానర్ పంపుతారు. ఆ స్కానర్ మీరు 50 రూపీస్ పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో మీకైతే వాళ్ళు 2 మూవీస్ లింక్స్ అనేది సెండ్ చేస్తారు. సో 2 మూవీస్ తెలుగులో ఉన్నాయి, విత్ హెచ్డీతో ఉన్నాయి. సో మీకు కావాలనుకుంటే వెళ్ళి తప్పకుండా అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ అజిత్ గారు హీరోగా యాక్ట్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు మే 8 నుంచి అయితే పక్కాగా అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే మనకు రిలీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్ రాబిన్హుడ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నితిన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది అండ్ హీరోయిన్ గా అయితే శ్రీలీల గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ వచ్చేసి మనకు మే 2వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత అయితే మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే బతుకు జీపై వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 10th నుంచి అయితే ఈసారి పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే మనకు ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ రాబిన్హుడ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు కన్ఫామ్ గా అయితే మనకు మే 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ సికిందర్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చి మనకు షారుఖ్ ఖాన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ హీరోయిన్ గా అయితే రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్ అత్తర్ ఫ్లాప్ అయితే అయింది గైస్. అందుకే ఈ మూవీ తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అంటే మనకు మే 11th నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఏ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది అంటే మనకు నెట్ఫ్లిక్స్ లో వచ్చేసి మనకు మే 11th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ సికిందర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకి ఈ మూవీ థియేటర్ అత్తర్ ఫ్లాప్ అయింది, అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. మే 11th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఇక్కడమ్మాయి ఎక్కడబ్బాయి మూవీ అనమాట. సో ఈ మూవీ హీరోగా వచ్చి మనకు ప్రదీప్ మాచిరాజు గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ మూవీ థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఈ మూవీ పైన అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసారు. సో మే 18th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఇక్కడమ్మాయి ఎక్కడబ్బాయి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే మనకు మే 18th నుంచి అయితే పక్కాగా అయితే ఈటీవీ యాప్ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్ కళ్యాణ్ రామ్ గారు హీరోగా యాక్ట్ చేసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అనమాట. సో ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది గైస్. అందుకే ఈ మూవీ తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మే 16th నుంచి అయితే పక్కాగా అయితే మనకు జియో హాట్‌స్టార్లో వచ్చేసి మనకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది, అందుకే థియేటర్కి వెళ్ళి చూడకుండా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి అయితే రిలీజ్ అవుతుందని వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ మే 16th నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తమన్నా గారి హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఓడిలా 2 మూవీ. సో ఈ మూవీ గురించి కూడా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మే 16th నుంచి అయితే పక్కాగా అయితే ఓడిలా 2 మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నామని వాళ్ళే మనకు అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. సో ఓడిలా మూవీ 2 ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మీకు డేట్ అయితే వస్తుంది. సో ఓడిలా 2 మూవీ అయితే పక్కాగా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకైతే ఈ మే 16th నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వేరేనా వెయిట్ చేసిన వాళ్ళైతే మనకు పక్కాగా అయితే మనకు మే 16th అయితే రిలీజ్ అయితే అవుతుంది.